ప్రతి 10 సంవత్సరములకు కూడా 4 అధిక మాసములు వస్తుంటాయి. 4 అధిక మాసములు వస్తే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి 80 ఏళ్ళు వచ్చాయనుకోండి, అప్పుడు 80 ఏళ్ళు వస్తే నెలకి ఒక చంద్రుడి చొప్పున సంవత్సరానికి 12 చంద్రుల్ని చూశాడు. 80 ఏళ్లకి 80 × 12 960 మంది చంద్రుల్ని చూశాడు. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకి 4 అధిక మాసాలు వస్తున్నాయా? 80 ఏళ్ళంటే 8 దశాబ్దములు. కాబట్టి 10 ఏళ్లకి 4 చొప్పున 8 4లు 32 మంది చంద్రుల్ని చూశాడు. 960కి 32 కలపండి, 992. ఈ 992 సంవత్సరముల మీద 8 నెలలు వచ్చాయనుకోండి, 1000 నెలలు పూర్తయిపోయాయి. అంటే సహస్ర చంద్ర దర్శనోత్సవం ఎప్పుడు చెయ్యాలి? 80 సంవత్సరముల 8 మాసముల వయస్సు నిండితే 9వ మాసంలో సహస్రచంద్ర దర్శనోత్సవం చెయ్యాలి. అంతేకాని 1000ని 12 పెట్టి భాగించి లెక్క పెట్టి 83 సంవత్సరముల 4 మాసములు పూర్తయిన తర్వాత 5వ మాసంలో సహస్రచంద్ర దర్శనోత్సవం చెయ్యమని శాస్త్రములు ప్రతిపాదించట్లేదు. అధిక మాసములను లెక్కలోకి తీసుకోవాలి. మరి అధిక మాసాల్లో కూడా చంద్రుడు, పూర్ణచంద్రుడు కనపడుతున్నాడుగా పౌర్ణమి నాడు. అధిక మాసములను లెక్కలోకి తీసుకోకపోతే కాలగణనకు పరిపూర్ణత లేదు. దుర్యోధన, నువ్వు లెక్క పెట్టినప్పుడు అధిక మాసములను దృష్టిలో పెట్టుకోవాలా. అధిక మాసములను కూడా దృష్టిలో పెట్టుకుంటే నిన్నటితో వాళ్ళ అజ్ఞాతవాస అరణ్యవాసములు పూర్తయిపోయాయి. కాబట్టి అర్జునుడు యుద్ధానికి వస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ధర్మదోషం చేశారని, వాళ్ళు కాల సిద్ధాంతమునకు పెట్టిన నియతిని ఉల్లంఘించారని అనడానికి ప్రమాణము లేదు. కాబట్టి వాళ్ళు చేసినది పరమసత్యమే. అర్జునుడు వస్తే కనపడితే వాళ్ళు మళ్ళీ అరణ్యవాస అజ్ఞాతవాసములు చేయవలసిన అవసరము లేదు అని సిద్ధాంతీకరించినటువంటి శాస్త్రవేత్త, శాస్త్రమునందు అంత నిష్ట కలిగినటువంటి వాడు భీష్మాచార్యుడు. అలాగే ఆయన ఒక మాట అంటాడు, అట్టిదయైన నాడ తరియంబడి మూర్ఖతనంబు సెయ్యరే, ఎట్టన ధర్మపాశముల నిల్చిరి కాలము వేచియుండి ఇంకెట్టును వారు కొంత తమ ఎట్టెర సూపక మననెత్తురే, ముట్టగ వచ్చిరేని మనముంతగ నోర్తముగాక దానికిన్. ఒక్కటి ఆలోచించు దుర్యోధన, వాళ్ళు అలా కాలం పూర్తవకుండానే వచ్చేసేసి బుకాయించేటటువంటి లక్షణం ఉన్నవారైనా, ధర్మాన్ని అతిక్రమించేటటువంటి లక్షణం ఉన్నవారైనా, వారు ఆనాడు సభలో తలలు ఉంచుకుని మేము జూదంలో ఓడిపోయామని చెప్పి అరణ్యవాస అజ్ఞాతవాసములకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ రోజే వాళ్ళు ధర్మమన్న కట్టు తప్పి ఆయుధాలు పట్టుకున్న నాడు మీ 100 తలలు బదలగొట్టేద్దరు. వాళ్ళు ధర్మమునకు కట్టుబడ్డారు కాబట్టే వెంటనే వాళ్ళు భార్యతో కలిసి నడిచి అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. అంతటి ధర్మాత్ములు ఇవాళ కట్టు తప్పి ధర్మం దాటి కనపడతారా? యుద్ధానికి వస్తారా? కాబట్టి నీది వెర్రి ఆలోచన. పైగా ఇవాళ ఇన్ని కష్టాలు అనుభవించిన తరువాత వస్తున్నాడు. పరాక్రమాన్ని చూపించకుండా ఉంటాడా? ఖచ్చితంగా దెబ్బ తిన్న తర్వాత, అవమాన పడిన తర్వాత వస్తున్న అవకాశం. కాబట్టి అర్జునుడు పరాక్రమాన్ని ప్రకటించి తీరుతాడు. ఇప్పుడు అర్జునుడు కాని యుద్ధానికి వచ్చాడనుకోండి, మనం మాత్రం చూస్తూ ఊరుకుంటామా? ముట్టగా వచ్చిరేని మనమంతగా నొట్టముగాక దానికి. అలా పాండవులే వచ్చినా, అర్జునుడే వచ్చినా మనం కూడా దానికి తగిన ప్రతిక్రియ చేస్తాం. ఖచ్చితంగా మనం కూడా యుద్ధం చేస్తాం. కానీ ఒక మాట చెప్తాను దుర్యోధన, ఒకవేళ వచ్చేటటువంటి వాడు అర్జునుడే అయితే, అర్జునుడికి తగిన సారథి కూడా లేకపోయినా, ఆ వస్తున్న సారథి పిరికి వాళ్ళ కనపడుతున్నాడు. ఇంతకుముందు దిగి పరిగెత్తిపోయాడుగా, ఇప్పుడు సారథిగా వస్తున్నాడు. వెనక సైన్యం లేదుగా, అర్జునుడు ఒక్కడేగా వస్తున్నాడు. మనం ఇంతమంది ఉన్నాంగా, భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, అశ్వత్థామున్నాడు, కర్ణుడున్నాడు, సైన్యం ఉంది, చతురంగ బలాలున్నాయి. ఇన్నున్నాయి కాబట్టి అర్జునుడిని మట్టు పెట్టలేమా అనుకుంటున్నావేమో. వచ్చెడివాడి ఫల్గుణుడు అవశ్యము గెల్తుమనంగరాదు, రా లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చుని,
హిచ్చకు కుందగున్ తొడరటెల్ల విధంబుల కూర్చుట అట్లుగా కిచ్చ తలంచి ఒక్కమి ఇత్తరి పొందగు చేతయుంతగున్. వచ్చిడివాడు ఫల్గునుడు, వచ్చేవాడు అర్జునుడు. ఆయనే సామాన్యమైన వీరుడు కాదు. మనం ఎంతమంది ఉన్నా, మన వెనక ఎంత సైన్యం ఉన్నా ఆయన ఒక్కడు చాలు మట్టు పెట్టేయడానికి. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. ఒకడే వస్తున్నాడు కదండి గెలిచేస్తాం అనుకుంటున్నావేమో, కాననవశ్యము గెలుతు మనంగా రాదు. రాలచ్చికి నైపెనంగిన బలంబును రెండును గెల్వనేర్తునే. ఎక్కడైనా లోకంలో ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే, అందున రాజ్యలక్ష్మి కొరకు యుద్ధం జరుగుతుంటే రెండు బలాలు గెలవడం అనేటటువంటిది ఉంటుందా? గెలవనేర్చునే. ఒక్కనాటికి అలా గెలవడం అనేటటువంటిది సంభవం కాదు. హెచ్చగు కుందకుందొడరు, ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. కాబట్టి మనం గెలవచ్చు, ఓడిపోను కూడా అవచ్చు. రెండిటికీ సిద్ధపడి ఉండాలి సుమా దుర్యోధన. ఆ తర్వాత గుండెలు బాదుకునే ప్రయోజనం లేదు. అర్జునుడు అక్కడొచ్చాడు, ఓడిపోయారు, మీరేం చేశారని గుండెలు బాదుకోకు. ఆ తర్వాత వచ్చి భీష్ముడి మీద పడతాడు, ద్రోణుడి మీద పడతాడు, మీరేం చేశారని. అందుకని ముందే చెప్తున్నాడు, ఆయనతో యుద్ధం చేయడం ఎవరికీ సాధ్యం కాదు, అంత తేలిక కాదు. నువ్వు వాళ్ళతో వైరం పెట్టుకున్నవాడివి, ఇప్పుడు నువ్వేం చేశావు అంటే కుదరదు. అసమర్థత నీది, వద్దన్న పని చేసిన వాడివి నీవు, ఔచిత్య భంగం నీది, సమయాసమయములు తెలియని వాడివి నువ్వు, ధర్మాధర్మములు తెలియని వాడివి నువ్వు, అవమానములు చేసిన వాడివి నువ్వు. కాబట్టి ఇడుములు పడవలసి వస్తే దానికి కూడా సిద్ధపడు, ఓడిపోవలసి వస్తే సిద్ధపడు, గెలవవలసి వస్తే నీ అదృష్టం, అది జరగవచ్చు. ఓడిపోతామని నేను అనను, కానీ గెలుస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. కాబట్టి రెండిటికీ మాత్రం సిద్ధంగా ఉండు. అయితే ఈ రెండూ కాకుండా ఇంకేమైనా ఉంటుందా? గెలవడం ఓడడం అన్నది కాకుండా ఇంకేమైనా ఉండే అవకాశం ఉందా అంటే ఎప్పుడూ ఉంది. సంధి చేసుకో, ఇప్పుడైనా చేసుకో. అంటే నీ చేసుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇన్ని అవమానాలు పడ్డాక అంటావేమో, వాళ్ళు ధర్మాత్ములు అందుకు ఒప్పుకుంటారు. ఇప్పటికైనా సంధి చేసుకో. అందుకని ఇచ్చదలంచి ఒక్కమై నిత్తరి పొందగు చేతయుంతగున్. ఇప్పటికైనా నువ్వు బుద్ధి మార్చుకుంటే, అర్జునుడు వచ్చిన తర్వాత ధర్మరాజుని పిలిచి సంధి చేసుకుని వాళ్ళకి ఇవ్వవలసిన అర్ధరాజ్యం ఇచ్చి వాళ్ళతో బంధుత్వాన్ని నెరపగలిగితే రెండు పక్షముల వారు సంతోషంగా కాలం గడపవచ్చు. నీ ఇష్టం, ఏం చేద్దాం అంటావు? ఒక్కనాటికి ఇవ్వను రాజ్యం, యుద్ధమే చేద్దాం. అలా మారితే ఇంకేం దుర్యోధనుడు. కాబట్టి యుద్ధం చేయడానికే ఇష్టపడ్డాడు. ఆ యుద్ధం జరిగినప్పుడు చాలాసేపు యుద్ధం జరిగింది. సారథి అయినటువంటి ఉత్తర కుమారుడు అన్నాడు, నాకు ఈ యుద్ధం చూస్తే భయం వేస్తోంది. ఈ అస్త్రాలు ఏమిటి, ఈ ప్రయోగాలు ఏమిటి, ఈ వీరులు ఏమిటి, పతాకాలు ఏమిటి, రథాలు ఏమిటి, సైన్యం ఏమిటి, యుద్ధం ఏమిటి, ఎంతసేపు నేను ఇలా సారథ్యం చేయాలి? యుద్ధం చేసేవాడు చేస్తున్నాడు అలసట లేకుండా, సారథ్యం చేసేవాడు బడలిపోతున్నాడు. కాబట్టి దీన్ని ఇప్పటికైనా ఆగిపోయేటటువంటి విధానం ఆలోచించమని అడిగాడు. వెంటనే దుర్యోధనుడితో యుద్ధం అయిపోయిన తరువాత అర్జునుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. అది ఇంద్రదత్తం. ఆ సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇంద్రుడు అధిదేవతగా కలిగినటువంటి అస్త్రం అది. దాన్ని ప్రయోగించగానే అందరూ కూడా చేతిలో ఉన్నటువంటి ఆయుధములను జార విడిచేసుకున్నారు కౌరవులు. అందరి శరీరాలు పక్కకి వాలిపోయి, తలలు ఉన్నవి ఉన్నట్టుగా సోలిపోయి, మెడలు ఇలా నిలబడిన మెడలన్నీ ఇలా పక్కలకి పడిపోయి విరిగిపోయినట్టుగా ఉరిగిపోయి, స్పృహ తప్పిపోయినంతగా నిద్ర వచ్చేసి అపారమైనటువంటి నిద్రకి లోనైపోయి జారి ఎక్కడి వాళ్ళు అక్కడే పడిపోయారు. రథాల్లో ఉన్నవాళ్ళు రథాల మీద, భూమి మీద ఉన్నవాళ్ళు భూమి మీద, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పడిపోయారు. దానికి విరుగుడేది అంటే ప్రజ్ఞాస్త్రం. అది తెలుసున్నవాడు ఎవరంటే ఒక్క భీష్మాచార్యుడు. ఆయన కూడా రథంలోనే ఉన్నాడు. బయలుదేరుతున్నప్పుడు ఉత్తర కుమారుడు ఏదో ప్రగల్భాలు పలికితే ఆవిడంది, అన్నయ్య బొమ్మ పొత్తిళ్ళు తెచ్చిపెట్టన్నయ్య అంది. బొమ్మలు ఆడుకుంటున్నప్పుడు కౌరవులు పెట్టుకునే తలపాగల యొక్క కుచ్చులు బాగుంటాయంటారు, అవి కోసి తెచ్చిపెట్టన్నయ్య అంది. అప్పటికే ఉత్తరుడు హడిలిపోతున్నాడు కదా. సమ్మోహనాస్త్ర ప్రభావానికి శత్రు సైన్యం అంతా కూడా నిద్రాణమైపోయింది. ఇప్పుడు అర్జునుడు పిలిచి అన్నాడు, ఈ అస్త్రము యొక్క ప్రభావము నుంచి వీరు మేల్కొనడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి రంగురంగుల బొమ్మ పొత్తిళ్ళు పట్టుకెడితే బాగుంటుంది కదా. అందుకని నేను కొంతమందివి చెప్తాను, వెళ్ళి కోసి తీసుకురా. అది అందరూ పెట్టుకునేవి కావు, అందరూ పెట్టుకోరు. తలపాకలకి అలా కుచ్చులు ఉండేటట్టుగా పెట్టుకునేవి కొంతమంది వీరుల స్థాయిని బట్టి పెట్టుకుంటారు. దుర్యోధనుడు అశ్వత్థామల యొక్క తలపాకలు నల్లటివి కట్టుకుంటారు. కర్ణుడు పసుపచ్చటిది కట్టుకుంటాడు. ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు తెల్లటివి కట్టుకుంటారు.
భీష్ముడు కట్టుకుంటాడు, నీకు రంగు అనవసరం, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తలపాగ మాత్రం ముట్టుకోకు అన్నాడు. ఎందుకో తెలుసా? కన్ను మూసినట్టున్నాడు కానీ ఆయన ఈ అస్త్రమునకు వశపడడు. ఆయన ఒక్కడే తట్టుకు నిలబడతాడు. కాబట్టి ఆయన జోలికి వెళ్ళకు, మిగిలిన వాళ్ళని కోసి తెచ్చుకో. గబగబా ఉత్తర కుమారుడు వెళ్ళాడు, కోశాడు, తెచ్చాడు. తెచ్చి బయలుదేరుతున్నాడు అర్జునుడు. అందరూ పడిపోయి ఉన్నారుగా. భీష్ముడు అర్జునుడిని కదలకుండా చేయడం కోసమని లేచి బాణప్రయోగం చేశాడు. బాణవర్షం కురిపించాడు. అర్జునుడు తట్టుకుని భీష్ముని యొక్క రథం కదలకుండా చెయ్యాలని గుర్రాల్ని, సారథిని, భీష్ముణ్ణి బాణ పరంపరల చేత నొప్పించి కదలకుండా చేసి తాను ఆ శత్రు సైన్యం మధ్యలోంచి దారి చేసుకుని వెళ్ళిపోయాడు. భీష్ముని యొక్క రథం కదలకుండా చెయ్యాలని గుర్రాల్ని, సారథిని, భీష్ముణ్ణి బాణ పరంపరల చేత నొప్పించి కదలకుండా చేసి తాను ఆ శత్రు సైన్యం మధ్యలోంచి దారి చేసుకుని వెళ్ళిపోయాడు. అందరికీ తర్వాత తెలివచ్చింది, ఏడర్జునుడు ఏడర్జునుడు అన్నాడు. ఇంకా నేను నిద్రపోయినప్పుడు కుత్తుకలు పోయలేదు, ఇక్కడతో సంతోషించండి, వదిలిపెట్టేసేయండి అన్నారు. ఓడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ప్రగల్భాలు పలికిన కర్ణుడు ఇంకొకసారి ఓడిపోయాడు. అర్జునుడు ఆవులను మరలించుకుని హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మహానుభావుడు ఆయన యొక్క ప్రజ్ఞా విశేషములు ఉత్తరగోగ్రహణంలో అర్జునుడి వలన కూడా తెలుస్తాయి. భీష్ముడంతే అంతటి మహిమాన్వితుడు. సమస్తమైనటువంటి అస్త్రములను ప్రయోగించగలడు. ప్రయోగించినటువంటి అస్త్రమునకు విరుగుడుగా ఏ అస్త్రాన్ని ప్రయోగించాలో కూడా పరిపూర్ణముగా తెలిసినటువంటి విలుకాడు. అంతటి ధనుర్వేద నిపుణుడు అటువంటి వాడు. కాబట్టి అర్జునుని యొక్క సమ్మోహనాస్త్రాన్ని తట్టుకున్నాడు. తట్టుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి. అటువంటి భీష్మాచార్యుల వారు కౌరవుల పక్షాన దుర్యోధనుడు అభ్యర్థిస్తే సర్వసేనాధిపతిగా పదవిని స్వీకరించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. మొట్టమొదటి రోజు రెండు సేనలు కలుసుకోవడానికి ఆ యుద్ధభూమిలోకి ప్రవేశించాయి. ఆ ప్రవేశించినటువంటి సమయంలో యుద్ధవీరులందరూ కూడా ఉత్సాహం పొందేటట్టుగా, ఏమాత్రం పిరికితనానికి లోను కాకుండా వాళ్ళు ధైర్యంతో పూంచుకుని నిలబడేటట్టుగా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ ఉండాలి. ఇదే కదా దుర్యోధనుడు మొన్న పట్టాభిషేకానికి పూర్వం చెప్పిన మాట. సైన్యమంతా వివిధ దేశముల నుంచి వచ్చింది. సేనాధిపతులు రకరకములైనటువంటి మనోభిప్రాయములతో ఉంటారు. 11 అక్షోహిణీల సైన్యం. ఈ సేనాపతులను, సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏకోన్ముఖం చెయ్యాలి. అందరూ ఒక్కలా యుద్ధం చేసేటట్టుగా, అందరి మనస్సులు ఒక్క విషయం మీదే నిలబడేటట్టుగా, అందరూ ముందు యుద్ధానికి బయలుదేరడం అంటే పరమోత్సాహంగా బయలుదేరాలి. ఎందుకని? అందరి భయం ఒక్కటే. అవతల వైపు భీముడున్నాడు, అవతల వైపు అర్జునుడున్నాడు, ధర్మరాజున్నాడు, కృష్ణ భగవానుడున్నాడు, నకుల సహదేవులున్నారు, దృష్టజ్యుమ్నుడున్నాడు, ఇంతమంది మహావీరులు ఉన్నారు. కాబట్టి ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. ఈ భయం లేకుండా పరమోత్సాహంగా తమ శక్తియుక్తులను ఒడ్డి ముందు యుద్ధం చెయ్యాలి. అందులో యుద్ధం అంటే అదేమన్నా ఓ చిన్న పని చేసి వెళ్ళిపోవడం అండి. అయా 10 చెట్లు పాతండి అంటే తనకి ఓపిక 5 చెట్లే పాతగలిగినదైనా ఏదో పెద్ద ఆయన చెప్పారు బాగున్నదని ఓపిక చేసుకుని 10 చెట్లు పాతాడు. యుద్ధానికి వెళ్ళిన తరువాతకి తిరిగి వస్తాడని నమ్మకమే ఉండదు. కాబట్టి కానీ ఆ యుద్ధం చేసేటప్పుడు మాత్రం పరమోత్సాహంతో చేయగలగాలి. ఇక్కడ పడిపోయినా పర్వాలేదు, నా జన్మకది చాలన్న తృప్తితో, ఆ సంతోషంతో చెయ్యాలి. దానికి తగినట్టు మాట్లాడగలగాలి. యుద్ధభూమి యందు సర్వసైనాధిపతికి అది ఉండవలసిన లక్షణం. ఆ దేశభక్తిని పురికొల్పాలి. తాను ఎటువైపు యుద్ధం చేయిస్తున్నాడో అటువైపు సైనికులు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞాపాఠములను వారి యందు పెంచాలి. అందుకే కదూ కొన్నిటిని చూసేటప్పటికి ఆనందం వస్తుంది. భీష్మాచార్యుల వారు ఏదో పదండి యుద్ధానికని శంఖాన్ని మోగించడం, భేరీలు మోగించడం, మృదంగాలు మోగించడం కాదు.
ఒక్కసారి తన వెనక ఉన్నటువంటి సైన్యాన్నంతటిని ఉద్దేశించి కొన్ని పలుకులు పలికాడు. ఆరయ వివృత స్వర్గద్వారము రాజులకు ఆహవంబందు మహోదారుల తొల్లియు నరిగిరి మీరీ మార్గమున నడవ మెయ్యుకొనుటొప్పున్. వాళ్ళలో సంతోషాన్ని నింపుతున్నాడు, ఉత్సాహాన్ని నింపుతున్నాడు. ఆరయ వివృత స్వర్గద్వారము రాజులకు ఆహవంబు. రాజులైన వాళ్ళందరికీ కూడా స్వర్గమునకు చేరుకోవడానికి ద్వారం ఏదో తెలుసా? ఈ యుద్ధభూమి. యుద్ధం చేసి ఇక్కడ పడిపోయిన వాడు స్వర్గద్వారమునందు ప్రవేశించి స్వర్గాన్ని చేరుకుంటాడు. కాబట్టి ఇంకింతకన్నా రాజై పుట్టిన వాడికి అదృష్టం ఏముంటుంది? కాబట్టి విజయమో వీరస్వర్గమో. తిరిగి వస్తే విజయ నినాదాలతో తిరిగి రావాలి, వెళ్ళిపోతే వీరస్వర్గానికి వెళ్ళిపోవాలి. యుద్ధభూమి అనేటటువంటిది వీరస్వర్గమును అలంకరించడానికి ద్వారము వంటిది. కాబట్టి అందు మహోదారులు తొల్లియు నరిగిరి. ఇంతకు పూర్వం ఎందరో మహారాజులు ఈ యుద్ధభూమిలోనే పడిపోయి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారు. మీరీ మార్గమున నడవ మెయ్యికనుటొప్పున్. మీరందరూ కూడా దేశభక్తితో దేశాన్ని కాపాడుకోవడానికి, మనం ఏ పక్షాన యుద్ధం చేస్తున్నామో ఆ పక్షాన్ని గెలిపించుకోవడానికి అంత ఉత్సాహంతో యుద్ధం చెయ్యండి. ధర్మయుద్ధం కాబట్టి, యుద్ధంలో ఎదురెదురుగుండా పడి యుద్ధం చేసుకుంటున్న యుద్ధం కాబట్టి ఆయన సేనాపతిగా సైన్యాన్ని ఉద్దేశించి చెప్పిన మాట. అలాగే ఇంటం తెగులున చచ్చుట కంటెను పాపంబులొండు కలవె నృపులకున్. పంటకలను పొలిగలనిది గంట నిధానంబు గంట గాదే మనకున్. ఒక మహారాజై పుట్టినవాడు చచ్చిపోతే యుద్ధభూమిలో తన ప్రజలని కాపాడుకోవడానికి శరీరత్యాగం చెయ్యాలి. అమాయకులైన వారిని కాపాడుకోవడం కోసం రాజు యుద్ధభూమిలో మరణిస్తాడు. అలా మరణించడం గొప్ప తప్ప జబ్బు చేసి ఇంట్లో మంచాన పట్టి ప్రభువు చనిపోతే అర్థం ఉందా? యుద్ధంలో కదా తన దేశాన్ని తన ప్రజల్ని కాపాడుకోవడానికి కదా మరణించాలి. పంట భూమిని చూసినటువంటి రైతు ఎంత సంతోషపడిపోతాడో రణభూమిని చూసినటువంటి రాజు అంత సంతోషపడిపోవాలి. కాబట్టి రణరంగం మనకి పంట చేను లాంటిది, పెన్నిధి లాంటిది. కాబట్టి ఎందుకు భయం? రాజులందరూ ఉత్సాహంతో శత్రువర్గంతో శత్రు సైన్యాన్ని ఢీకొట్టి యుద్ధం చెయ్యండి. ఏ దేశం వైపు సైనికులు యుద్ధం చేస్తున్నారో ఆ దేశమునకు సంబంధించినటువంటి భక్తిని ఆ సైనికుల యందు నింపి యుద్ధం చేయడం అనేటటువంటిది లోకంలో ఎప్పటి నుంచో ఉన్న మార్గమే కదా. కాబట్టి ఈ మాటలు చెప్పి ఆయన యుద్ధమునకు సిద్ధపడ్డాడు. ఇక శంఖములు పూరించారు. అవతల వైపు వారు యువతల వైపు వారు కలుసుకొని భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమవ్వాలి. ఇక ధర్మరాజు గారు యుద్ధం ప్రారంభం చేస్తాడు. ఆయన కూడా శంఖాన్ని పూరిస్తాడు. ఇక బాణప్రయోగం ప్రారంభమవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎవ్వరూ ఊహించినటువంటి ఒక గొప్ప పరిణామము జరిగింది. సమరకౌతికి అయిన అజాతశత్రుడు ఒప్పు మిగిలిడు మైమర ఊడ్చి ఆయుధములతో కూడా తన అరదమున పెట్టి ఇలకు దిగి మౌని అయి కరంబులు మొగిడ్చి. ధర్మరాజు గారు అకస్మాత్తుగా తన కవచాన్ని విప్పేసి రథంలో పెట్టేశాడు. తాను పట్టుకున్న ఆయుధములను అక్కడ పెట్టేశాడు. రెండు చేతులు అంజలి ఘటించాడు. పాదచారి అయి నడుస్తూ యుద్ధభూమిలో శత్రుపక్షం వైపు గెడుతున్నాడు. చూసినటువంటి భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, దృష్టద్యుమ్నుడు, ద్రుపద మహారాజు, సాత్యకి, శ్రీకృష్ణుడు అందరూ తల్లడిల్లిపోయారు. ఇదేమిటి? తీరా యుద్ధం ప్రారంభమైన తర్వాత ధర్మరాజు గారు కవచం విప్పేశాడు, ఆయుధాలన్నీ తీసుకెళ్లి రథంలో పెట్టేశాడు, రథం దిగిపోయాడు, రెండు చేతులు జోడించాడు, నమస్కరిస్తూ ముందుకెడుతున్నాడు. ఇదేమిటని కంగారు పడిపోయి వాళ్ళందరూ రథాల్లోంచి దూకేసి పరుగున ధర్మరాజు దగ్గరికి వచ్చారు. ధర్మరాజా, ఏమైంది? ఎందుకలా అన్నీ వదిలిపెట్టేశావు? ఏమిటి అకస్మాత్తుగా చేతులు జోడించి శత్రుపక్షం వైపుకి వెళ్ళిపోతున్నావు? ఏమైంది నీకు? ఏ అనుమానం వచ్చింది? అసలు ఎందుకు ఎడుతున్నావు? చెప్పమని వెంటబడుతున్నారు. ఆయన మౌనం, ఏమీ మాట్లాడాల. కొన్ని చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. ఒక పూజ చేస్తున్నారనుకోండి మౌనం, ఒక ప్రదక్షిణం చేస్తున్నారనుకోండి మౌనం, ఒక విషయాన్ని వింటున్నారనుకోండి మౌనం, ఒకటి బాగా చదువుకుంటున్నారనుకోండి మౌనం, అన్నం తింటున్నారనుకోండి మౌనం. అది మీరైపోవలసిన ఏదైనా కూడా మీరు మౌనంగానే ఉండాలి. అప్పుడే బాగా వంట పడుతుంది, మనసుకు పడుతుంది. కాబట్టి మౌనంగా పెడుతున్నాడు. అంటే తదేక దీక్షతో నడిచి పెడుతున్నాడు. దేని కొరకు వాళ్ళకి అర్థం కాల.
శత్రుపక్షంలో ఉన్నటువంటి వీరులు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, ఇంత యుద్ధానికి వచ్చాక భయపడిపోయాడా? భీష్మద్రోణాది వీరుల్ని చూసి మనం ఎలా గెలుస్తాను లేని బెంగ పెట్టుకుని సంధి చేసుకుంటాను, లేకపోతే అడవిలికి పోతాను, యుద్ధం వద్దు అని చెప్పడానికి దిగొస్తున్నాడా? అంత పిరికితనం ఉన్నవాడు కాడే. పైగా వెనక భీమార్జునుల సహదేవులు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారుగా, మరి ఎందుకు వస్తున్నాడు? శత్రుపక్షంలో ఉన్న రాజులకు కూడా అర్థం కాలేదు. అసలు ముందు శత్రుపక్షం కన్నా తమ్ముళ్ళకే అర్థం కాలేదు. అప్పుడు కృష్ణ పరమాత్మ కూడా పరుగున ధర్మరాజు గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి భీమ, అర్జున, నకుల, సహదేవ మిగిలిన పరివారాన్ని పిలిచి, మీరెవ్వరూ కంగారు పడకండి. మీ అన్నయ్య ఇలా ఎక్కడికి ఎడుతున్నాడో నాకు బాగా తెలుసు. పరమభక్తితో నడిచి వెడుతున్నాడు కాబట్టి మౌనభంగం చెయ్యట్లా, మాట్లాడటల్లా. పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకోవడానికి వెడుతున్నాడు యుద్ధంలో. ఎదురుగుండా ఉన్నవాడు తాతగారు, ఆ పక్కన ఉన్నవాడు మొట్టమొదట పాఠాలు నేర్పిన గురువు కృపాచార్యుడు, ఆ పక్కన ఉన్నవాడు అసలు మిమ్మల్ని ఇంత విలువిద్యాపారంగతుల్ని చేసినటువంటి గురువు ద్రోణాచార్యుడు. మిగిలిన వాళ్ళందరూ పెద్దలు, బంధువులు. పెద్దలైనటువంటి వారు, గురువులైన వారు ఎదురుగుండా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోకుండా ప్రారంభించిన ఏ కార్యక్రమమైనా నశించిపోతుంది. అది శుభాలివ్వదు. వారి ఆశీర్వచనం తీసుకుని ప్రారంభించిన కార్యక్రమము సఫలమవుతుంది, విజయవంతమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.